హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. 5-6 నెలల్లో మహిళలకు క్యాన్సర్ టీకా అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావు తెలిపారు. మంగళవారం మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లో మీడియాతో ఆయన మాట్లాడారు. మహిళలను తీవ్రంగా వేధిస్తున్న క్యాన్సర్ని ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీపై పరిశోధనలు దాదాపు పూర్తిగా వచ్చాయి. ట్రయల్స్ కొనసాగుతున్నాయి. 5-6 నెలల్లో టీకా అందుబాటులోకి వస్తుంది. దీన్ని 9 ఏళ్ల నుంచి 16 ఏళ్ల బాలికలకు ఇస్తాము. ఇది రొమ్ము, నోటి, గర్భాశయ క్యాన్సర్లను నియంత్రిస్తుంది అని ప్రతాప్ రావు జాదవ్ వెల్లడించారు. మన దేశంలో క్యాన్సర్ పేషెంట్ల సంఖ్య పెరుగుతున్నది. ఈ వ్యాధిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. 30 ఏళ్ల పైబడిన మహిళలకు హాస్పిటల్స్లో స్కానింగ్ నిర్వహించడంతో పాటు ఈ వ్యాధిని ముందుగానే గుర్తించేందుకు డే కేర్ క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది అని తెలిపారు. క్యాన్సర్ ట్రీట్మెంట్లో వినియోగించే మెడిసిన్స్ కస్టమ్స్ డ్యూటీని ఇప్పటికే మినహాయించినట్లుగా చెప్పారు. కాగా హెల్త్ కేర్ సెంటర్లను ఆయుష్ ఫెసిలిటీస్గా మార్చడంపై మీడియా ప్రశ్నించగా, హాస్పిటల్స్లో ఆయుష్ డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ప్రజలు అక్కడ సేవలు పొందవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 12,500 ఫెసిలిటీస్ ఉన్నాయి. రానున్న రోజుల్లో వాటి సంఖ్యను పెంచుతామని జాదవ్ పేర్కొన్నారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.